మంత్రిగా మొదటిసారి టీచీ భరత్ కర్నూలు జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. మంత్రి టీచీ భరత్ మాట్లాడుతూ 5 కోట్ల మంది ప్రజలకు మంత్రిగా సేవ చేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకంతో మంత్రిగా ఎంపిక చేసిన కీలక శాఖలను కేటాయించిన చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. పారిశ్రామికవేత్తలతో మాట్లాడి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. అలాగే గోదా గోకులంలో టీచీ భరత్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. కియా ఫ్యాక్టరీ అనంతపూర్ని రూపురేఖలే మార్చేసింది. టోటల్ డిస్ట్రిక్ట్ ని ఒకే ఒక పెద్ద ఇండస్ట్రీ. ఇప్పుడు ఇక్కడ కూడా నాకు కావాలా కర్నూలు అంటే నాకు ల్యాండే లేదు. నాకు ఎక్కడ ఉంది పక్కన ఓరకల్ ఉంది, వస్తున్నది ధాన్యంలో వస్తుంది. బట్ అయినా ఇండస్ట్రీస్ తెస్తే టోటల్ కంబైన్ డిస్ట్రిక్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది వచ్చేదానికి గొప్ప అవకాశం ఉంది. ఆల్రెడీ చంద్రబాబు గారు మనకి ఇండస్ట్రియల్ జోన్ చేయడం జరిగింది, ఎయిర్పోర్ట్ వచ్చింది. నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది, మన రామ్మోహన్ నాయుడు గారికి రిక్వెస్ట్ చేసిన, మనకి విజయవాడ నుంచి కర్నూలుకి ఫ్లైట్స్ లేదు, ఖచ్చితంగా మీరు చేయాలి, చాలా ఇంపార్టెంట్. అంటే రామ్మోహన్ నాయుడు గారు ఏం చెప్పారంటే ఢిల్లీకి కూర్చుంటాం, వర్కౌట్ చేసి క్లియర్ చేస్తామన్నారు. అదే కాకుండా నైట్ ల్యాండింగ్ కూడా చేయాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ చిన్నవి అనుకోవచ్చు కానీ ప్రతిదీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చేసుకుంటూ ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ ని డెవలప్ చేస్తూ, ఇదే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది. మీ అందరికి ఇండస్ట్రీస్ తో పాటు కామర్స్ తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది కోస్టల్ లైన్ లో ఎన్నో, అంటే అక్వాకల్చర్ కానీ ఇట్లాంటివి అవి డెవలప్ అంటే అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంది. నాకు కూడా ఐడియా ఉంది, ఎందుకంటే అక్వాకల్చర్కి మేము బ్లీచింగ్ పౌడర్ సప్లై చేస్తుంటాం. సో వాళ్ళకు కూడా ఇష్యూస్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ సార్ట్అవుట్ చేస్తూ మంచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏ రకంగా చేస్తే బాగుంటుంది, అంటే సింగపూర్ గవర్నమెంట్ కానీ ఇట్లా చైనాలో కానీ చాలా అంటే పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రోడక్ట్స్ అన్ని చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వర్కౌట్ చేసి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా తీసుకురావాలా, ఎక్కడ పెడితే బాగుంటుంది ఖచ్చితంగా వర్కౌట్ చేస్తాం. బట్ ఏది కూడా మ్యాజిక్ షో కాదు, మాయా బజార్ కాదు, స్టెప్ బై స్టెప్ చేస్తాము. ఇదే కాకుండా ఆ కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ లైక్ నీళ్ళ సమస్య, కర్నూలే తీసుకోండి, తుంగభద్ర ఉంది, కేసీ కెనాల్ ఉంది, హంద్రి ఉంది, బట్ నీళ్ళ సమస్య భయంకరంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ దాదాపు ఫస్ట్ టైం విజయన్ గారు ఎమ్మెల్యేగా అయినప్పుడు సమ్మర్ స్టోరేజ్ అయింది. తర్వాత చెక్ డ్యామ్ తేవాలని ప్రయత్నం చేసి జీవో తెస్తే సార్ ఓడిపోవడంతో ఆ చెక్ డ్యామ్ వెళ్ళిపోయింది పక్కకి. సో నీళ్ళ సమస్య తీవ్రంగా ఉంది, ఎస్పెషలీ సమ్మర్ లో. అవి రెక్టిఫై చేయాలా, ఇట్లా గుండ్రేవుల ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో వీ విల్ కంప్లీట్ ఆల్ ద వర్క్స్. అదే కాకుండా మినిస్టర్గా అయిన తర్వాత టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఎసెన్షియల్, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళు 6 to 8 hours పనిచేస్తాం. సో మనము ఆ టైము, ఆ కన్స్ట్రెయింట్లు ఉంటాయి, వాళ్ళతో ఫాలోఅప్ చేసుకోవాలి, చాలా ఉంటాయి. సో టైం మేనేజ్మెంట్ అనేది క్రూషియల్ కాబట్టి వర్కౌట్ చేస్తాం, అన్నీ చేస్తాం, స్టెప్ బై స్టెప్ చేస్తాం. బట్ ఎవరు కూడా మాయాబజార్ అనుకోవద్దండి, ఇట్ విల్ హ్యాపెన్. గ్యారంటీ ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా 100 మంత్రులు కూడా జనార్దన్ రెడ్డి గారికి R&D ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వచ్చినాయి. సో రోడ్స్ కూడా బాగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కర్నూలు డిస్ట్రిక్ట్. సో ఇవన్నీ చేస్తాం, స్టెప్ బై స్టెప్ చేస్తాం. మీరు అందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చిన దానికి ఈ రోజు ఇంత గ్రో అయినాము. సో మీ కర్నూలు ప్రజలందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. జై హింద్. పెద్దలు మన తిక్కారెడ్డి గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, మా పార్లమెంట్ ప్రెసిడెంట్, సో ఆయన ఆదేశాలు ఇచ్చారనమాట, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి విజిట్ చేయాలా, మనము ఫస్ట్ టైం ఎంట్రీ అయిన తర్వాత మీరు రావాలా. ఇది దేవాలయం లెక్క మాకు తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే నేను గ్రో అయింది తెలుగుదేశం పార్టీలో. ఫస్ట్ టైం మా ఫాదర్ ఎమ్మెల్యేగా అయినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. సేమ్ థింగ్ చంద్రబాబు గారు కూడా మోడీ గారితో చెప్పారనమాట, సార్ వాళ్ళ ఫాదర్ 99లో మన తెలుగుదేశం పార్టీ నుంచి ఎంట్రీ ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం చాలా అంటే కొన్ని
5